ఇప్పుడు చెప్పండి మీ హస్బెండ్ గారికి ఏమైంది అని. 120 అదే 120 గజాలలో స్థలం తీసుకొని చర్చి కట్టారు. చర్చి కడదామంటే పాత బిల్డింగ్ అండి. పాత బిల్డింగ్ అది కూల్ చేసి కొత్తది కట్టాలనా? కట్టాలని. అంటే ఈ చర్చి కడుతున్నారని చెప్పేసి ఈ స్థలం రిజిస్ట్రేషన్ చేపిస్తాడా? తెలియదు సార్. స్థలం కొనుక్కొని ఇప్పుడు ఒక చర్చి కట్టాలంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పర్మిషన్ కావాలి, కలెక్టర్ పర్మిషన్ కావాలి, ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేపించి ఉండాలి, ఆ గ్రామ పంచాయతీ ఎంఆర్ఓ వాళ్ళ పర్మిషన్స్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా రూల్స్ ప్రకారం. అవును సార్. ఇవన్నీ ఉంటాయా? తీసుకుంటారా? తీసుకుంటారు. అన్ని తీసుకుంటారు. అలాగా తీసుకొని 120 గజాలలో పాత బిల్డింగ్ పడేసి కొత్త బిల్డింగ్ కట్టి చర్చి కడుతున్నారు. చర్చి కడుతున్నారు. 9th phase లో అదే 6 ఫ్లోర్లు కట్టినప్పుడు సూపర్వైజర్ గా చేశారు కాబట్టి యేసుపాదం గారు వాళ్ళ కొడుకులు ఇద్దరు. వాళ్ళ కొడుకులు ఎంతమంది? కొడుకులు ఇద్దరు. వాళ్ళ పేర్లు ఏంటి? పాస్టర్ కాలేబ్ గారు, పాస్టర్ జాషువా. ఇద్దరు పాస్టర్లు అయ్యారా? ఇద్దరు పాస్టర్లు. జాషువా ఇంకొకరి పేరు కాలేబ్ గారు. కాలేమా? కాలేము పాస్టర్, జాషువా పాస్టర్. వీళ్ళిద్దరు యేసుపాదంకు కొడుకులు. వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? ఎక్కడ సేవ చేస్తున్నారు వీళ్ళు? కాలేబ్ అక్కడే ఉంటారు. 9th phase అందరూ ఉమ్మడి ఫ్యామిలీ అదే చర్చిలో ఉంటారు. కానీ బ్రాంచ్లు ఉన్నాయండి. కుక్కడపల్లిలో ఒక బ్రాంచ్, కుక్కడపల్లి, భరత్ నగర్ కాలేబ్ గారు చూసుకుంటారు. గుట్ట నిజాంపేట జాషువా గారు చూసుకుంటారు. సరే, తర్వాత ఇంకా 120 గజాలు స్థలం తీసుకొని ఈ 6th ఫ్లోర్లు కట్టేటప్పుడు చూసారు కదా వర్క్ అంతా. బాబు కొంచెం ఇట్లా మన తోటి బ్రదరు చర్చి కట్టుకుంటున్నారు అని పంపించారండి. మా హస్బెండ్ పంపించినప్పుడు వెళ్ళారు. ఫస్ట్ రోజు వెళ్తే వర్కర్స్ రాలేదు. కొంచెం తోటి సేవకుడు కాబట్టి ఈ పాస్టర్ గారే కొంచెం హెల్ప్ చేశారు. తోటి సేవకుడు పాపం పేదవాడు కదా అన్నట్లుగా హెల్ప్ చేశారు. కొంచెం మా హస్బెండే హెల్ప్ చేశాడు. కొంచెం ఆ పనిలో కొంచెం హెల్ప్ చేశారు. చేసి ఇక నా వల్ల కాదండి, ఇది ఎక్కువ పనోళ్ళు కావాలి, పనోళ్ళని పెట్టుకోండి, నేను ప్లాన్ ఏంటో చెప్తాను, అంటే చేపేయడం ఎలాగో చెప్తాను దగ్గరుండే అని అంటే సరే అని ఇంకా వచ్చేసారండి. వచ్చేసాక ఫోన్ చేసి ఇక మీరు వద్దండి, కూలోళ్ళ చేత చేపిచ్చేసుకున్నాను అని అన్నారు మా హస్బెండ్కి. అని ఏం చేశాడంటే అని చెప్పి ఆ రోజు ఆపేశారు. ఆ రోజు ఆపేశాక తెల్లారి మళ్ళీ ఫోన్ చేశారు. తెల్లారి ఏమని చేశారు, యేసుపాదం గారు మిమ్మల్నే తీసుకెళ్ళమన్నారు అని చెప్పి అంటే సరే అని యేసుపాదం గారు కూడా చెప్పారండి వెళ్ళమని. మా హస్బెండ్ అప్పుడు 3వ రోజు వెళ్ళి వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. పక్కన నుంచొని ఉన్నారండి. పక్కన నుంచొని వర్కర్లంతా వర్క్ చేస్తూ ఉన్నారు. అయితే అది వచ్చేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏంటంటే అండి, అది క్రేన్తో కొట్టుకోవాలి. క్రేన్తో కూల కొట్టాలి. పాస్టర్ గారికి చెప్పినా కూడా తను మరి ఏం చేసుకుంటున్నాడో కూలోళ్ళని పెట్టే కొట్టిస్తాడు. అక్కడ ఉన్న పాస్టర్ ఎవరు? పాస్టర్ ప్రభుదాస్ గారు. ఈ ప్రభుదాస్ కి యేసుపాదంకి లింక్ ఏంటి? బ్రాంచ్ పాస్టర్. మా హస్బెండ్ బ్రాంచ్ పాస్టర్. ఇప్పుడు ప్రభుదాస్ అనే పాస్టర్ దగ్గర అక్కడ పాస్టర్ ఉన్నప్పుడు అది బిల్డింగ్ కూల్చే సమయంలో మీ భర్త గారికి తగిలిందా? అయితే అది అనుకోకుండా తగిలిందా, కావాలని తగిలిందా, ఎట్లా జరిగింది? అది అసలు నాకు ఏమీ చెప్పలేదండి. మీకు చెప్పలేదా? నాకు చెప్పలేదు. అయినా మీ భర్తను ఒకవేళ ఇన్ కేసు చంపాలని ప్లానింగ్ ఉందనుకోండి, చంపడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటి? చంపాలని అంటే వాళ్ళకి వచ్చే లాభం అని నేను అంటలేదు సార్. ఒక యాక్సిడెంటల్ గా కూడా మనము చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవచ్చు సార్, యాక్సిడెంటల్ గా అని చెప్పుకోవచ్చు. నేనేమంటున్నానంటే సార్, వాళ్ళు కావాలని చంపారా లేతే అది పొరపాటున పడిందా అని అర్థం చేసుకోవడానికి నాకు వివరించలేదు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పలేదు మీ భర్త గారికి తగిలింది, ఇలా హాస్పిటల్లో ఉన్నారని. కానీ నేను అదే రోజు యేసుపాదం గారి ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ భార్య గారు ఒక 4-5 కూరలు చేయమ్మా, ఇట్లా మా నాన్నగారికి తీసుకెళ్ళాలి అంటే ఆ కర్రీస్ కూడా నేనే ప్రిపేర్ చేశాను. అంటే మీ భర్త గారు అక్కడ దెబ్బ తగిలి ఉంటే మీరు యేసుపాదం వాళ్ళ ఇంట్లోనే మీరు కర్రీస్ చేస్తూ ఉన్నారు. చెప్పారు మీకు, ఇన్ఫార్మ్ చేశారా మీకు ఇట్లా జరిగింది? చేయలేదండి. ఇన్ఫార్మ్ చేయలేదు. కర్రీ చేస్తూ ఉన్నాను, క్యారేజ్ కట్టాను. మనం ఇద్దరం కలిసి వెళ్ళి క్యారేజీ ఇచ్చొద్దామని ఆ పాస్టర్ గారు చెప్పారు. ప్రభావతి పాస్టర్ గారు, యేసుపాదం గారు భార్య గారు ప్రభావతి పాస్టర్ గారు. వాళ్ళకి కూడా తెలియదేమో జరిగింది యాక్సిడెంట్. వాళ్ళకి తెలుసా?
అదే చెప్తాను సార్. ఇప్పుడు నేను ఇద్దరము తీసుకొని క్యారేజ్ వెళ్దాము అంటే క్యారేజ్ పెట్టేసాను సార్. నేను పెట్టేసి కారు దాకా క్యారేజీ పట్టుకొని వెళ్ళాను సార్. వెళితే ఆ క్యారేజీ అని తీసుకొని కారులో పెట్టించి నువ్వు ఇప్పుడు వద్దు తర్వాత కారు పంపిస్తా రా అని చెప్పి పాస్టర్మ గారు వెళ్ళిపోయారు సార్. ఓకే, వాళ్ళకి తెలియదు అనడానికి వాళ్ళకి ముందే తెలుసు అని నా ఉద్దేశం సార్. మీ ఉద్దేశం? నా ఉద్దేశం వాళ్ళకి తెలుసు. అంటే అక్కడే స్పాట్ లో చనిపోయారా లేదా హాస్పిటల్కి వెళ్ళాక చనిపోయారా? అక్కడే చనిపోలేదు సార్. హాస్పిటల్ పోయినాక చనిపోయారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అక్కడ హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్లారు మీకు తెలియదు కదా? ఎవరు తీసుకెళ్లారు తెలియదండి. ఎవరు తీసుకెళ్లారు తెలియదు. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లు వీటిని బట్టి అయితే మాత్రం స్పాట్ డెడ్ కాదు అని తెలిసింది. స్పాట్ డెడ్ కాదు అంటే మీకు స్పాట్ డెడ్ అని చెప్పారా హాస్పిటల్ చనిపోయారని చెప్పారా? మాకు చెప్పడం స్పాట్ డెడ్ అని చెప్పారు. మీకు చెప్పడం స్పాట్ యేసుపాదం గారే చెప్పారు. యేసుపాదం గారు బెరాక మినిస్ట్రీ వ్యవస్థాపకులు యేసుపాదం గారు స్పాట్ డెడ్ అని చెప్పారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీ హస్బెండ్ అక్కడ చనిపోకుండా హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ చనిపోయారని చెప్పేసి మీకేమన్నా తెలిసి హాస్పిటల్లో చనిపోయారు అంటే మేము చెప్తాను సార్. నేను ప్రూఫ్స్ అంటే చెప్తాను సార్. నేను అలా వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయిన 5 నిమిషాలకి వేరే అమ్మాయికి అక్కడ అకౌంటెంట్ ఉంటది ఆ అమ్మాయికి ఫోన్ చేసింది. ఎంత ఒక 10 నిమిషాలే సార్. వెళ్ళిన 10 నిమిషాలకే ఫోన్ చేసింది. ఆ ఫోన్ నా దగ్గర ఉంది, ఆ అమ్మాయి ఫోన్. నేను లిఫ్ట్ చేశాను అనుకోకుండా అర్జెంటుగా సుధాకు అన్నం పెట్టు అంటే నా పేరు సుధాకు అన్నం పెట్టు, ఎక్కడున్నావు నువ్వు, ఎన్నిసార్లు నీకు ఫోన్ చేయాలి అని చెప్పేసి ఆమెను కోప్పడుతుంది. ఆంటీ అనగానే వెంటనే మళ్ళీ నార్మల్కి వచ్చేసారు. ఎక్కడున్నావు అమ్మా? అదే అక్కోళ్ళందరికి అన్నం పెట్టు, మాట మార్చేశారు. అక్కోళ్ళందరికి అక్కడ ఉన్న అక్కోళ్ళందరికి అన్నం పెట్టమ్మా అన్నారు. అంటే నేను అడిగింది అది కాదు, ఇక్కడ మా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీ భర్తను వాళ్ళు కావాలని స్కెచ్ చేసి చంపింది అయితే కాదు, యాక్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు. ఒకవేళ చంపడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభమా? ఫస్ట్ పాయింట్. అప్పటికి ఇంకా మీరు చర్చి పెట్టలేదు కదా? ఎవరండి? అప్పుడు మీరు చర్చి పెట్టారా? పెట్టాను సార్. అంటే మీ చర్చి వల్ల పెట్టకూడదు అని గొడవలు ఆల్రెడీ అప్పుడే స్టార్ట్ అయినాయా? లేదు సార్. మరి ఈ చర్చి మీరు ఇక్కడి నుంచి తీసేయాలి, ఇక్కడ మీరు సంఘము నడపకూడదు. ఇప్పుడు సార్ మా భర్త గారు చనిపోయిన కాడి నుంచి, మీ భర్త గారు చనిపోయినప్పటి నుంచి మీరు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నా ఫస్ట్ డౌట్ వచ్చేసి అక్కడ స్పాట్ లో చనిపోయారా హాస్పిటల్లో చనిపోయారా? తీసుకెళ్తుంటే చనిపోయారని ఆ పర్సన్ చెప్పాడు సార్. ఎట్లా అంటే మూడో రోజు నాకు అసలు అప్పుడు జరిగింది కదా సార్. జరిగాక ఇది అయిపోయాక నాకు అసలు ఎవరు చెప్పలేదు. తర్వాత ఎక్కడ 30 కిలోమీటర్లో ఉన్న వాళ్ళ అల్లుడు కారేసుకొని వచ్చి వాళ్ళ పెద్ద కోడలు బ్లెస్సీ గారు, వాళ్ళ అల్లుడు గారు హ్యారిస్ పాస్టర్ గారు, ప్రభావతి పాస్టర్మ గారు అప్పటికి క్యారేజీ ఇచ్చేసి వాళ్ళ అల్లుడు మళ్ళీ 30 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వాళ్ళ అత్తగారింటికి వచ్చి, వాళ్ళ అత్తగారింటి కాడిని అదే పాస్టర్మ గారు ప్రభావతి గారు వాళ్ళ పుట్టింటి కాడికి వచ్చి ఆ ప్రభావతమ్మ గారిని తీసుకొని నా దగ్గరికి అంటే మళ్ళీ 30 కిలోమీటర్లు వచ్చి అప్పుడు తీసుకెళ్లారండి కారులో. ఏమని చెప్పారు అప్పుడు కూడా తీసుకెళ్తూ ఏమని చెప్పారంటే, చిన్న గాయాలైన హాస్పిటల్లో ఉన్నారు, మనం వెళ్దాం అర్జెంటుగా అని చెప్పి తీసుకెళ్లారు. వాళ్ళు తీసుకెళ్లారు అదే పాస్టర్ హ్యారిస్ గారు, పాస్టర్ బ్లెస్సమ్మ గారు, పాస్టర్ ప్రభావతమ్మ గారు. ఓకే, అంటే ఖచ్చితంగా మీ హస్బెండ్ అక్కడ దెబ్బ తగిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్లారు, హాస్పిటల్ అని చెప్పి తీసుకెళ్లారు సార్. తీసుకెళ్తున్నారు, తీసుకెళ్తా ఉన్నారు. ఏమైంది చెప్పండి అని నేను ఇంకా వాళ్ళు టెన్షన్ పడుతున్నారు, ఏడవటం లేదు కానీ టెన్షన్ పడుతున్నారు. ఆ టెన్షన్ గమనించి ఏమైందో చెప్పండి అని నేను బాగా ఏడుస్తున్నాను. ఏదో తగిలింది, ఏదో అయ్యింది, లేకపోతే ఇంత కంగారు పడరు అని చెప్పేసి నేను బాగా ఏడుస్తూ అడుగుతున్నా చెప్పట్లేదు సార్. చెప్పకుండా నాకు అంటే ఇది తగిలింది 12:30కి తగిలింది సార్. ఎట్లా 12:30కి అని కరెక్ట్ గా చెప్తున్నానంటే మా బాబుకి ఫోన్ చేశారు. 12:20కి మా బాబుకి ఫోన్ చేశారు మా భర్త గారు. ఫోన్ కోసం పక్కకు వచ్చి ఉంటారు.
ఫోన్ కోసం పక్కకు వచ్చి ఉంటారు. ఫోన్ మాట్లాడి వచ్చారు, వచ్చి అక్కడ నుంచున్నారు. మీ హస్బెండ్ ఫోన్ చేసి మాట్లాడారా? మాట్లాడారు. ఎవరితో మాట్లాడారు? మా బాబుతోటి. ఏమని మాట్లాడారు? బాబు కాలేజీ అంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేస్తున్నారు. ఆ కోర్స్ కి ఫీజు కట్టాలి డాడీ అని అంటే, ఇప్పుడే కట్టాలా నాన్న అంటే, అవును డాడీ ఈ రోజు లాస్ట్ డేటు అని అంటే, ఆ బాబుకి డబ్బులు కూడా వేశారు గూగుల్ పేలో మాట్లాడి. నానా వేస్ట్ చేయి మాకు, సరే మంచిగా నేర్చుకో అని చెప్పి మాట్లాడి. దెబ్బ తగలలేదు సార్, నార్మల్ గా. ఏ టైము? అదే 12:30 కానీ 12:20 కానీ అవ్వాలి సార్. నేను టైం కరెక్ట్ టైం ఎవరు గుర్తు పెట్టుకోరు కానీ మరి దెబ్బ ఎప్పుడు తగిలింది? అది మాట్లాడిన తర్వాత తగిలింది. మాట్లాడిన తర్వాత తగిలింది. ఓకే, ఆ మాట్లాడిన తర్వాతే తగిలింది సార్. ఎందుకంటే ఎప్పుడు ఇన్ఫార్మ్ చేశారు? నాకు 4:30కి ఇన్ఫార్మ్ చేశారు. సాయంత్రం 4:30 అంటే 12:30కు దెబ్బ తగిలితే మీకు 4:30కి 4:30కి వాళ్ళు వచ్చారు సార్. అంటే మీకు ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళు వచ్చిందని కాదు, మీకు ఫోన్ రూపంలో అన్నారు కానీ మీకు ఎప్పుడు అసలు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు సార్. మీకు ఎట్లా తెలిసింది? తగిలిన ప్రభాకరమ్మ ఎవరో ప్రభుదాసు చెప్పలేదు సార్, అసలు నాకు చెప్పలేదు, మా పిల్లలకి చెప్పలేదు. మీరే కదమ్మా ఇందాక బ్లెస్సీ గారు వచ్చి నన్ను తీసుకెళ్లారు, కార్లో తీసుకెళ్లారు, దెబ్బ తగిలిందని చెప్పి కార్లో తీసుకెళ్లారు. 4:30కి తీసుకెళ్లారు. 4:30కు అంటే 12:30కు జరిగితే 4:30కు చెప్పారు సార్. చెప్పి తీసుకెళ్లారు. నేను కారులో వెళ్తూనే బాధపడుతూ ఉన్నాం సార్. అక్కడికి వెళ్ళే వరకు మరి మేమేమో 9th ఫేజ్ సార్. అది ఎక్కడ కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్. ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళే కదా, వీళ్ళే తీసుకెళ్లారు. ఓకే, తీసుకెళ్లే వరకు నా భర్త గారు రక్తం అడుగుల్లో ఉన్నారు. రక్తం అడుగుల్లో ఉంటే చూడలేవని వీళ్ళు ఆపుతున్నారు సార్, ఈ పాస్టర్ గారు వీళ్ళు. నేనేమో ఆగటం లేదు, ఆగకుండా వెళ్ళిపోయి మీద పడ్డాను సార్. భర్త గారిని పట్టుకున్నప్పుడు అన్ని వేడిగా ఉన్నాయి సార్. అక్కడికి వేడిగా ఉన్నాయి. భర్త గారిని ఇక్కడ పెట్టారేంటి, మీరు అడ్మిట్ చేయకుండా ఇక్కడ చనిపోయారా? అప్పటికి చనిపోయారని వీళ్ళు చెప్తున్నారు సార్. మాట కానీ ఏమీ లేదు, ఫుల్ బ్లడ్ ఉంది సార్ కింద. అంత పెద్దగా ఏం దెబ్బ తగిలింది? అదే పిల్లర్ తగిలింది సార్. పిల్లరు ఇట్లా పడింది సార్, ఇట్లా సైడ్ కి పడింది. ఓకేనా, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మీరు మీ భర్త గారిని ప్లాన్ చేసి చంపాల్సిన అవసరం నా దగ్గర వాళ్ళకు లేదు. ఎందుకు లేదంటున్నానంటే అప్పటికి మీకు ప్రభుదాస్ వాళ్ళకి గొడవలు ఏం లేవు కదా? లేవు కాబట్టి అది అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ప్లాన్ చేసి చంపారంటలేదు, నిర్లక్ష్యం చేశారు సార్, నెగ్లిజెన్స్ చేశారు. ఓకే, చేశారు. ఇప్పుడు ఈ నిర్లక్ష్యం చేసిన దానికే మీరు బాధపడుతున్నాను. ఇమ్మీడియట్ గా ఆయన హాస్పిటల్ తీసుకెళ్తే బతికేవారు సార్. అది 12:30కు తగిలితే ఎప్పుడు హాస్పిటల్ కు తీసుకెళ్లారని మీకు ఏమైనా తెలుసా? అసలు ఏమీ తెలియదు సార్. అయితే నాకు తెలుసుకోవాలి కదా, ఇప్పుడు దెబ్బ ఇప్పుడు తెలిసింది సార్. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయిందా? 4 కాదు సార్, సంవత్సరం అయిందా? సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు తెలుసుకోవడం సంవత్సరం ఇప్పుడు కాదు సార్, 3 రోజుల తర్వాత నేను ఎంక్వైరీ చేశాను సార్. అసలు ఏంటి అంటే గొడపడింది, చనిపోయింది చెప్పాను కదా సార్. యేసుపాదం గారు మంచి సేవకుడు అని నేను నమ్మాను. ఇప్పుడు చేసిన అన్యాయాన్ని బట్టి ఆయన యేసుప్రభు వారు మంచి సేవకుడు కావచ్చు కానీ నాకైతే అన్యాయం చేశారు సార్. మీకు ఏ విధంగా అన్యాయం చేసినా నాకు చెప్పలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిర్లక్ష్యం చేశారు. మీకు చెప్పిన మీరు వెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసుకునేదాన్ని. ఇప్పుడు అది మీరు అంటున్నారు. ఇప్పుడు అంటే ఇన్ కేసు నాకు ఒక డౌట్ ఏమొచ్చిందంటే, అంటే మామూలుగా అంటే వాళ్ళలాగాని కాదు ఎవరైనా కానీ ఒకవేళ 4:30కు హాస్పిటల్కి వెళ్ళాడంటే ఏమో 4 గంటలకే తగిలిందేమో, 12:30కు తగిలిందని మనం ఎట్లా అనుకుంటాం? అంటే ఫోన్ మాట్లాడి అయిపోయిన వెంటనే తగిలిందని చెప్పేసి మనం ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఫోన్ 12:30కు ఫోన్ చేశారు మీ అబ్బాయి గారికి, ఇట్లా హాస్పిటల్ నాకు ఇట్లా ఫీజు కట్టాలని చెప్పేసి అప్పుడు బాగానే ఉన్నారని చెప్పిండ్రు. అదే సార్ నేను చెప్తున్నా, 120కి 1 o'clockకి పాస్టరమ్మ గారు నన్ను తీసుకెళ్లాల్సిన పాస్టరమ్మ గారు నన్ను తీసుకెళ్లకుండా నువ్వు తర్వాత కారులో వద్దుకొని మళ్ళీ ఫోన్ చేస్తాను అప్పుడు వద్దుకొని 120కి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళనివ్వకుండా 1 o'clock మిమ్మల్ని తీసుకెళ్ళనివ్వకుండా అప్పటి వరకు తీసుకెళ్తాను కారు వరకు వెళ్ళాను సార్. వెళ్ళిన మనిషిని ఆపేసి పాస్టరమ్మ గారు ఒక్కళ్ళే వెళ్ళారు.
మీరు వెళ్ళాల్సింది దాంట్లో, మీరు వెళ్తే మీకు అప్పుడే తెలిసి ఉండేది? లేదు సార్, ఎక్కడికి? వాళ్ళ నాన్నగారింటికి. ఓకే, వాళ్ళ నాన్నగారింటికి క్యారేజీ కట్టానని చెప్పాను కదా, అంటే తగిలిందని అప్పటికే పాస్టర్ గారు వాళ్ళకి తెలుసు అని మీరు అనుకుంటున్నారు? తెలుసు కాబట్టి నన్ను కార్లో ఎక్కించుకోలేదు. ఓకే రైట్, అంటే అప్పటికి తెలుసు అంటే 1:30 అట్లా. సరే, అంటే ఇప్పుడు మీకు కేవలం వాళ్ళు చేసిన నెగ్లిజెన్సీ వల్ల మీ భర్త మీరు కోల్పోయారు, ఏదో కాలం ఇలా అయిపోయింది అనుకుంటున్నారు. ఓకే, ఇప్పుడున్న సమస్య ఏంటి? అంటే నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే, ఇది అనుకోకుండా యాక్సిడెంటల్గా జరిగింది, వాళ్ళు కూడా కాపాడే విధంగా ప్రయత్నాలు చేస్తూ హాస్పిటల్కి తీసుకెళ్లారు. రక్తపు మడుగులో ఉన్న వాళ్ళను, బాధితులు ఎవరన్నా దగ్గరికి రానివ్వరు. ఇప్పుడు ఎవరైనా కానీ చావు బతుకుల మధ్య ఉన్నారు, చచ్చిపోయారని చెప్తే వాళ్ళ రిలేటివ్స్ ఇంకా చూస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తారు కదా, ఇంకెక్కువ బాధపడతారు. అందుకని చెప్పేసి ఎవరన్నా కూడా వెళ్ళనివ్వరు. ఇన్ కేసు అలా ఏమన్నా జరిగిందేమోనని అంటే మీరు అంటున్నారు. సరే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీకున్న సమస్య ఏంటి? ఇప్పుడు వాళ్ళ నుంచి మీకున్న థ్రెట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఇప్పుడు కాదు సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే తనకు తగిలిన 8 hours తర్వాత చనిపోయాడు. తగిలిన 8 hours తర్వాత చనిపోయాడు అని పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా ఉంది. 12 అంటే అట్లా లెక్కేసుకున్నా మీకు 4:30కు తెలిసిందంటే తప్పు రిపోర్ట్. 4-5 hours ఉంది కదా. అదే ఇప్పుడు 12:30కు తగిలినా మీకు 4:30కి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అక్కడ 4 గంటలే కదా. అదే సార్, అయితే ఈయన అడ్మిట్ చేయలేదు సార్, వీళ్ళు అడ్మిట్ చేయలేదు. అడ్మిట్ చేయకుండా నిర్లక్ష్యం చేశారు అక్కడ. ఆ నిర్లక్ష్యం వల్ల నా భర్త గారు చనిపోయారు. సరే, మీ భర్త గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బెరాకా మినిస్టర్స్లో ఉన్న పాస్టర్ గారు మీకు ఏమైనా సపోర్ట్గా ధైర్యంగా ఉన్నారా? లేదు సార్. మీకు ఏదైనా భయపడకండి, మీకు మేము ఉన్నాము అని చెప్పి ఇలా ధైర్యం చెప్పారా? అంటే నేను 3వ రోజు అదే సమాధి కార్యక్రమం చేశారు సార్. సమాధి కార్యక్రమం చేసినాక 3వ రోజు వెళ్ళి అడిగాను. వెళ్ళి మా బంధువులందరూ వచ్చారు. మా బంధువులందరూ కూడా నేను మా బంధువులను ఆపాను సార్. యేసుపాదం గారు పాస్టర్ గారి మీద ఉన్న అభిమానంతో అందరు కొడతామన్నారు. ప్రభుదాస్ పాస్టర్ గారు కొడతానన్నారు. కొడతానంటే ఇప్పుడు ఆయన్ని కొడితే యేసుపాదం గారు వస్తారు. యేసుపాదం గారు వస్తే యేసుపాదం గారిని కూడా కొడతారు. వద్దు సేవకులు వాళ్ళు కొట్టొద్దు, న్యాయమే చేస్తారు వాళ్ళు, నాకు అన్యాయం చేయరు. అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళే మీకు అన్యాయం చేశారు. ఎలా చేశారంటే ఒక పాస్టర్ని మేస్త్రిని పెట్టారు సార్. ఒక పాస్టర్ మేస్త్రిని పెట్టారు. అదే నా బాధ సార్. ఎక్కడ? రిపోర్ట్లోనా? రిపోర్ట్లో, పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు సార్. కాలే పాస్టర్ గారు ఉన్నారు కదండి, కాలే పాస్టర్ అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఏం చేశాడంటే మా పెద్ద బాబుని పిలిచి మీ డాడీని గాంధీకి తీసుకెళ్ళాలి, గాంధీ హాస్పిటల్కి, ఇక్కడ లేవు అంత వర్క్ ఇక్కడ లేవు, అదే మీ డాడీకి చేయాల్సిన అన్ని ఇక్కడ లేవు, స్కానింగ్స్ కానీ అవన్నీ లేవు, గాంధీకి తీసుకెళ్ళాలి, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టొస్తే గాంధీకి తీసుకెళ్తారు, పోలీసుల పర్మిషన్ తోనే అడ్మిట్ చేసుకుంటారు గాంధీలో అని చెప్పి పంపించారు సార్. పంపితే మా బాబు వెళ్ళి అక్కడ ఏమీ చూసుకోలేదు, సంతకం పెట్టేశారు సార్. మా బాబు సంతకం పెట్టేశాక సంతకం పెట్టి వచ్చారు సార్. గాంధీకి తీసుకెళ్లారు పోస్ట్ మార్టం రిపోర్ట్ పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్లారు. గాంధీలో అడ్మిట్ చేస్తానన్నారు. వీళ్ళ ప్లాన్లు వీళ్ళు ఉన్నాయి, చనిపోయారు, ఇవన్నీ మాకేం చెప్పటం లేదు. చెప్పకుండా పోస్ట్ మార్టానికి తీసుకెళ్లారు. ఆ నైటే చేసి ఆ నైటే సమాధి కార్యక్రమం చెయ్యాలి, ఎందుకంటే ఇదంతా బయటికి రాకూడదు అన్నట్లుగా వాళ్ళందరూ కలిసి బయటకు వస్తుందేమో. బయటకు వస్తే మా బెరాకా మినిస్ట్రీ బయటకు వచ్చిద్దని సార్, కేవలం బయటకు వచ్చిద్ది అని. బెరాకా మినిస్ట్రీ బయటికి రాకూడదు అని మేస్త్రి అని పెట్టించారు. ఎవరు మేస్త్రి అని చెప్పి పెట్టించారు? కాలే పాస్టర్ గారు. యేసుపాదం గారు చెప్తే కాలే పాస్టర్ గారు, యేసుపాదం గారు, జాషువా పాస్టర్ గారు, హ్యారిస్ పాస్టర్ ని మేస్త్రిగా పెట్టారు. ప్రభుదాస్ పాస్టర్ గారు పని చేస్తూ ఉంటే అనుకోకుండా యాక్సిడెంట్ ఇలా చనిపోయారని క్రియేట్ చేశారు రిపోర్ట్. ఓకే, ఇది కూడా తప్పు, నెగ్లిజెన్సీ కూడా తప్పు. 2
ఇంకా మీరు అప్పటి వరకు కూడా మీరు వాళ్ళని నమ్ముతూనే ఉన్నాను సార్. అంటే నాకు తెలియదు సార్, మేస్త్రిని పోలీస్ స్టేషన్ లో కదా సార్ పెట్టింది, నాకు తెలియదు. తర్వాత ఏం చేశారు, సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చేసారు. సుమన్ టీవీ వాళ్ళకి ఇచ్చేసారు ఈ రిపోర్ట్. ఎలా, ఒక గోడ కూలి మేస్త్రి పని చేస్తుంటే గోడ కూలి అకస్మాత్తుగా మీద పడింది, ఒక పూట కూటి కోసం వెళ్ళి ఆ కూలే పొట్టను పెట్టుకుంది అని చెప్పేసి సుమన్ టీవీలో కూడా అప్లోడ్ అయ్యింది. సుమన్ టీవీలో ఉందా వీడియో? ఉందండి. నాకు ఒకసారి షేర్ చేయండి. షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్. అది కూడా అక్కడ నెగ్లిజెన్సీ చేయడం ఒకటి, తర్వాత ఈ రిపోర్ట్లు కూడా మార్చడము, దొంగ రిపోర్ట్లు చేయడము, పాస్టర్ అయితే మేస్త్రిని పెట్టడం, రెండు. నెక్స్ట్ సుమన్ టీవీలో కూలి పనికి అని ఇది అప్లోడ్, ప్రపంచం అంతా కూలోడు అన్నట్టుగా పాస్టర్ కూలోడు అన్నాడు. ఎందుకు అంటే పాస్టర్ అని చెప్తే ఏ అంటే ఏ మినిస్ట్రీ కింద, ఈ పాస్టర్ ఏ మినిస్టర్స్ కింద ఉన్నాడు అని చెప్తే ఆ మినిస్టర్స్ పరువు పోతుందని, అంతే పరువు మినిస్ట్రీ బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు అది అర్థమైంది, ఇది అర్థమైంది. ఓకే రైట్. ఇప్పుడు మినిస్టర్స్ పరువు పోతుంది, కొంచెం వాటర్ అంటే ఇప్పుడు మినిస్టర్స్ పరువు పోతుందని చెప్పేసి అతను పేరు బయటకు వస్తుందని చెప్పేసి అతను కూలోడు అని చెప్పేసి రాశాడు, అదొకటి. రిపోర్ట్ లో కూడా మార్చారు. తర్వాత మీ భర్తకు యాక్సిడెంట్ అయితే నెగ్లిజెన్స్ చేశారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారు, అంబులెన్స్ లో తీసుకెళ్లాల్సి, ఫస్ట్ తగలగానే వెంటనే తీసేయాలి కదా సార్. అవును. ఆయన అక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు, చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పిలిచి తీసేయాలి కదా. ఆ పాస్టర్ గారు అంటే నాకు ఎంక్వైరీ చేస్తే తెలిసింది సార్, అక్కడ పక్కన షాప్ ఉంటది, ఆ షాప్ వాళ్ళు ఏళ్ళని పిలుచుకొచ్చి తీసేవారికి ఇదంతా 30 గంట పట్టిందండి సార్. అంటే అక్కడ జరిగితే మొత్తం బ్లడ్ అంతా తీసి కడగడానికి కాదు సార్, మనిషిని తీయడానికి ఆ పడిన పిల్లర్ కింద నుంచి తీయడానికి 30 గంట నెగ్లిజెన్సీ చేశారు సార్ ఆ పాస్టర్ గారు. వెంటనే తీయలేదు. 30 గంట ఏం చేశారు అంటే యేసుపాదం గారికి ఫోన్ చేశారు, తర్వాత కాలేబు పాస్టర్ గారికి ఫోన్ చేశారు, తర్వాత శ్యామ్ పాస్టర్ గారికి ఫోన్ చేశారు, జాషువా పాస్టర్ గారి, హ్యారిస్ పాస్టర్లందరికీ ఫోన్లు చేశారు. ఏం చేయమంటావు, ఇలా తగిలింది దెబ్బ అని. ఇది బయటికి రాకుండా మినిస్టర్స్ పరువు పోకుండా కాదు, హాస్పిటల్కి ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలని చేశాడంట సార్. ఏనండి, ఆయన నెగ్లిజెన్సీ ఏం చేశాడంటే ఏ హాస్పిటల్కి అంటే తన భార్యో కొట్టింది తన బామ్మర్ది సార్. ఆయన కూలోళ్ళను కూడా పెట్టుకోలేదు. ఆయన చేసిన పొరపాటు, ఏ పని రాని వాళ్ళ బంధువుల చేత ఆ ఇల్లు కూలగొట్టిస్తున్నాడు. అది కూడా ఆయనకి కొట్టడం రాదు కాబట్టి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని నా అభిప్రాయం సార్. సరే, కొట్టడం రాదు కాబట్టి ప్రమాదం అయితే జరిగింది. వాళ్ళ బామ్మర్ది చేత కొట్టిస్తున్నాడు సార్. వాళ్ళ బామ్మర్ది చేత అక్కడ తగిలేటప్పటికి ప్రభుదాస్ పాస్టర్ గారు ఉన్నారు, అక్కడ ఉన్న స్థానికంగా ఉన్నవాళ్ళు, ఆ చర్చి సంఘస్థులు ఉన్నారు, తన భార్య ఉషా పాస్టర్మ గారు ఉంది, తర్వాత వాళ్ళ బామ్మర్ది గారు మార్కు గారు ఉన్నారు, ఆయన భార్య గారు ఉన్నారు, తర్వాత షాపోళ్ళు. ఆ షాపు అటుపక్కకు ఉంటది సార్, జరుగుతుంది వర్క్ ఇటు. అయితే ఆయన మరి మీరెందుకంటే అంత నిర్లక్ష్యం చేశారు అంటే, గోడ అప్పటికి అట్లా పడతా ఉన్నాయమ్మా, మేము గోడ పడింది అనుకుంటున్నాం కానీ మనిషి దాని కింద పడ్డాడు అని మాకు కూడా చెప్పలేదు. తర్వాత ఆయన చేస్తున్న ఆడావిడి ఫోన్లో గట్టిగా మాట్లాడుతూ ఇటు వచ్చాడు రోడ్డు మీదకి. అప్పుడు మేము మనిషి గోడ కింద పడ్డాడంట, ఇట్లా పిల్లల కింద పడ్డాడంట అని మేము అందరిని పోగు చేసి మేము తీపిచ్చాము. ఆయన కూడా కాదు, ఆయన అప్పటికే ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాడు ఈ యేసుపాదం గారు వాళ్ళతో ఏళ్ళతోటి, మేము తీపిచ్చాము. ఓకే, ఇప్పుడు వచ్చేసి సరే, ఇప్పుడు వాళ్ళ నుంచి మీకు థ్రెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, బెదిరింపులు ఎందుకు స్టార్ట్ అయింది? 3వ రోజు వెళ్ళి నేను అడిగాను సార్, మేస్త్రిని ఎందుకు పెట్టారు, ఫస్ట్ పాయింట్. తర్వాత జరిగింది నాకు అసలు ఏమీ తెలియదు, మీరు చెప్పలేదు పాస్టర్ గారు. యేసుపాదం గారికి చెప్పాను, యేసుపాదం గారండి మీరు నాకేమీ చెప్పలేదు, నాకేం చెప్పలేదు కాబట్టి మా బంధువులందరూ చాలా కోపంగా ఉన్నారు, నా మీద కేసు పెడతానన్నారు. అంటే నేను కూలి పనికి పంపించి చంపించాను, కూలి పనికి పంపించడం వల్ల ఆయన చనిపోయాడు, నా మీద కేసు పెడతానంటున్నారు. మా అత్తగారు, మా ఆడబడుచులు, మా మరిది గారులు, మా బంధువులందరూ, ఊరి నుంచి వచ్చిన బంధువులందరూ
ఇలా చేసి పాస్టర్తో చేతులు కలిపి తన భర్తను చంపించింది అని చెప్పేసి కేసు పెడతాము అని చెప్పేసి నాకు రాత్రి నుంచి వాళ్ళు ఇలా ఒత్తిడి చేస్తున్నారు పాస్టర్ గారు. జరిగింది జరిగినట్టు మీరు మా బంధువులందరికీ చెప్పండి అని నేను పాస్టర్ గారిని అడిగాను. యేసుపాదం పాస్టర్ గారు అడిగాను. సరే అమ్మా, పైకి చర్చిలోకి వెళ్దాము, అందరిని పిలుస్తాను, అక్కడ చెప్పిస్తాను అని చెప్పేసి రండి నేనే చెప్తాను అని చెప్పి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు మాతో ఎలా మాట్లాడారు, ఇప్పుడు మాకు న్యాయం చేసేటప్పుడు పక్కనే ప్రభుదాస్ గారిని అడిగే కదండి కూర్చోవాలి. అవును అవును, అన్ని కనుక్కొని కూర్చోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా నా బంధువులకి ఇట్లా చెప్పండి మీరు ఉన్నది ఉన్నట్టు అని నేను అడిగాను. అడిగినప్పుడు ప్రభుదాస్ గారిని అడిగే యేసుపాదం గారు కూర్చోవాలి. అక్కడికి వచ్చి బంధువులందరినీ వాళ్ళని కూడా పిలిచేసారండి. ఎవరిని పిలిచారు? ప్రభుదాస్ గారు జరిగిన సిచువేషన్ లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచారండి. వాళ్ళందరినీ పిలిచి మా బంధువులు, మా అత్తగారి బంధువులు అందరం కూర్చొని ఉన్నామండి. కూర్చొని ఉంటే నేను బాబు ప్రభుదాస్ గారు చెప్పండి ఈ జరిగింది జరిగినట్టు అని చెప్పారండి. చెప్తే ఆయన నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, జరిగింది జరిగినట్టు, నా ప్రణయం ఏమి లేదు, గోడ పడింది చనిపోయాడు అని చెప్పారు. నేను ఆ వీడియో చూసానండి. ఏ వీడియో? సుమన్ టీవీలో వచ్చిన వీడియో అప్పుడు చూసాను నేను. ముందు 3 రోజులు చూడలేదు, అప్పుడు చూసాను. చూసి కూడా పాస్టర్ గారు న్యాయం చేస్తారు, పాస్టర్ గారికి తెలియదు అనుకుంటున్నానండి నేనైతే. అప్పుడే తెలియదు అనుకునే నేను న్యాయం చేయండి అనని వెళ్ళాను. కానీ తెలుసు పాస్టర్ గారికి అన్ని తెలుసు. మేస్త్రి అని పెట్టించారు అన్ని ముందే ప్లాన్లతోటి. సీఎం ఆఫీసులో ఉన్న కేసీఆర్ దగ్గర అటెండర్ ఉన్నారు, ఆయన పేరు లక్ష్మణ్ అండి. ఆ లక్ష్మణ్ గారు పలుకుబడితో పోలీసు వాళ్ళని కొనేశారు, మీడియాని కొనేశారు, పేపర్ వాళ్ళని కొనేశారు, అందరినీ కొనేసి వాళ్ళకు అనుకూలంగా కేసు రాయించారు. ఒక మేస్త్రి చనిపోయాడు అన్నట్లుగా రాయించారు. ఎవరంటే మీ హస్బెండ్ గా మేస్త్రిగా రాయించి చనిపోయారనా అని అని రాయించారు. మా హస్బెండ్ గారు మేస్త్రి కాదు, మీకు కావాలంటే పాస్టర్ సర్టిఫికేట్ కూడా పంపిస్తాను. మీ హస్బెండ్ పాస్టరా? పాస్టర్ అండి. ఎప్పుడు పాస్టర్? ఎప్పుడయ్యారు పాస్టర్? 2002లో అయ్యారు. ఎక్కడ? బాగైన తర్వాత బైబుల్ ట్రైనింగ్ కావాలి కదండి, బైబుల్ ట్రైనింగ్ కోసం యేసుపాదం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. అయితే యేసుపాదం పాస్టర్ గారు ఏమన్నారంటే ఫ్యామిలీ వచ్చేయాలి. అక్కడ కోర్టులో పని చేస్తున్నారని చెప్పారు కదా, అంటే కోర్టులో పని చేసి రిజైన్ చేసేసి జాండీస్ అయిపోయిన తర్వాత పాస్టర్ అయ్యాడు. పాస్టర్ అవ్వలేదు అండి, బైబుల్ ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ కోసం యేసుపాదం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. యేసుపాదం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ రోజు మాకు కూర్చోబెట్టి బైబుల్ క్లాసులు చెప్పలేదు మాకు. మేము బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళాం. యేసుపాదం గారు గాని తన కొడుకులు గాని 30 మంది పాస్టర్లు ఉన్నారు, బ్రాంచ్ పాస్టర్లు. ఆ పాస్టర్ ఏ రోజు మాకు బైబుల్ ట్రైనింగ్ అంటే బైబుల్ క్లాసులు చెప్పలేదు. ఏ రోజు కూడా. ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళ చర్చిలో జరిగే కార్యక్రమాల్లో మా చేత పరిచర్య చేయించుకుంటూ ఉండేవాళ్ళు. నేను వంట చేస్తూ మా పాస్టర్ గారు వంట చేయడం ఏంటమ్మా అసలు? మీరు వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేస్తున్నారా ఏంటి? అంటే పరిచర్య అని చెప్పారు. పరిచయం చెప్పేసి ఇంట్లో వంట పనికి వాటికి వీటికి చేస్తాం. ఇది దేవుని పరిచర్య అంటే దేవుని పరిచయనా? దేవుని పరిచర్య ఇది కూడా ఒక భాగం. పాస్టర్ ఇంట్లో వంట పని చేయడం ఇవన్నీ చేయడము దేవుని పరిచర్య అని, ఇది కూడా ఒక పరిచర్య అని అంటే అప్పుడు మరి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉంటదండి. ఇది మొదటి సమయాల్లో సమయాలకి ఎలీషా పరిచర్య చేస్తాడు. అలా ఏలియాకి ఎలీషా పరిచర్య చేస్తాడు. అంటే ఆయనకు వడ్డీయడము, ఫుడ్ వడ్డీయడము బైబిల్ గ్రంథంలోనే ఉంది. అలా నేను కూడా ఇది పరిచర్య. ఒకవేళ బైబిల్ గ్రంథంలో చంపమని ఉంటే చంపేస్తారా ఏంటి?
అంటే చంపమని ఎందుకు ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల్లో ఉంది కదా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో వాళ్ళ దేవతా స్తంభాలు ధ్వంసం చేయండి, కూల్చండి, చంపండి, నీ కౌగటి భార్య అయినా, నీ ప్రాణ స్నేహితుడైనా, నీ అన్నదమ్ములైనా వాళ్ళు చంపడంలో మొదటి నీరాయ ఉండాలని చెప్పేసి ఉంది కదా. చంపమని లేదు సార్. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల్లో అదే ఉంది. లేదు 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 సార్. మీరు ఒకసారి నేను చెప్పిన తర్వాత మీరు రిఫరెన్స్ చెక్ చేయండి. వాళ్ళు రాళ్ళతో చావగొట్టండి, వాళ్ళు వ్యభిచారం కాదు, వాళ్ళు ఇతర పితరులు ఎరగని ఇతర దేవతలు పూజింపమని రమ్మని రహస్యంగా పిలిచిన ఎడల వారి ఎందుకు కటాక్షం చూపవద్దు, వారిలో నీ కౌగిటి భార్య అయినా, నీ ప్రాణ స్నేహితుడైనా ఎవరైనా కానీ చంపండి, చంపడంలో మొదటి నీరాయ ఉండాలి, నీ దేవుడైన యెహోవా. అది మీకు ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు అదే ఉంది. అయితే ఇంకా సరే, అది బైబిల్ గురించి పెట్టండి. ఇప్పుడు మిమ్మల్ని చర్చిలలో దేవుని సేవ అని చెప్పుకుంటూ వాళ్ళ ఇంట్లో 23 సంవత్సరాలు సార్, 23 సంవత్సరాలు అంటే మేము సేవ చేస్తూ సేవ అంటే మీరు కొత్తగా వాళ్ళని చర్చికి తీసుకురావడం అంతే కదా. వాళ్ళని సేవ అంటే ఏంటిది? ఏం సేవ అంటే సార్? ఇప్పుడు సేవ అంటే ఏంటి? మేము యేసు ప్రభు గారు అంటే పరిచయం చేయపు అందరు చెప్పుకుంటూ పోవాలి. చెప్పుకుంటూ పోవడం కాదు సార్, మా చర్చికి వచ్చిన వాళ్ళని దేవుడి వాక్యం చెప్తారు. సరే, మీ చర్చికి వచ్చే వాళ్ళని దేవుడి వాక్యం చెప్పుకుంటూ వచ్చాము సార్. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని 23 సంవత్సరాలు వాళ్ళ చర్చిలో మిమ్మల్ని అన్ని రకాల పనులు చేపించుకున్నారు. ఇప్పుడు మీరు ఆ బెరాకా మినిస్టర్స్ నుంచి బయటకు వచ్చారా, రాలేదా? రాలేదు సార్. 1 ఇయర్ నేను అడిగాక బయటకు వచ్చాను. బయటకు ఎందుకు వచ్చానంటే నన్ను వదిలేశారు సార్. వాళ్ళే వదిలేశారు. ఎట్లా వదిలేశారు? నేను అడిగాను కాబట్టి, తిరగబడ్డాను కాబట్టి, అడిగారు కాబట్టి, ప్రశ్నించారు కాబట్టి వాళ్ళే వదిలేస్తారు. రైట్, బాగుంది. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క బెరాకా మినిస్టర్స్ నుంచి 30-40 బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు కదా తెలుగు రాష్ట్రాల్లో. ఈ 30-40 బ్రాంచీల నుంచి కూడా కానుకలు దశంభాగాలు ఇస్తారా? ఎందుకు యేసుపాదంకి ఇస్తారా? లేదు లేదు, ఎవరి చర్చిలో వాళ్ళే, ఎవరి చర్చిలు వాళ్ళే. యేసుపాదం గారి కిందే 5,000 మంది సంఘస్థులు, 5,000 మంది ఉంటారు. ఆయన చర్చిలో 5,000 మంది వస్తారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు బెరాకా మినిస్టర్స్ కాకుండా ఇప్పుడు మీరు నడిపించే చర్చి మీ ఓన్ చర్చా లేదా బెరాకా మినిస్టర్స్? బెరాకా మినిస్ట్రీ అంటే పేరు పెట్టుకున్నారు అంతే, పేరు పెట్టుకున్నాం అంతే, ఓన్ గా మేమే. ఇది 3వ రోజు జరిగింది కదా సార్. జరిగినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఒక రాయిపడి నా ప్రణయం లేకుండా చనిపోయాడు అని చెప్పాడు సార్. చనిపోయాడు అని చెప్తే నేను అసలు వీడియో చూశాను. వీడియో చూస్తే రాయి పడగానే చనిపోయాడు అని లేదు కదా అక్కడ. ఆడ పడింది, పడిన వెంటనే ఈయన తీసుకెళ్ళలేదు. నాకు తెలిసినంత వరకు నేను ఏమనుకుంటున్నానంటే, అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే అది అనుకోకుండా యాక్సిడెంటల్ గానే జరిగింది, ప్లాన్ ప్రకారం చేసింది కాదు. ఫస్ట్ పాయింట్ జరగంగానే కాదు అంటున్నారు కదా సార్. ఆయన వీడియో తీస్తున్నారు సార్. అది వీడియో ఉందా? ఉంది సార్. అంటే ఆ రాయి పడేటప్పుడు వీడియో ఉందా? ఆ స్థలం ఓనర్ వీడియో తీస్తున్నారు సార్. స్థలం ఓనర్ ఉన్న వాళ్ళు వీడియో తీస్తున్నారు. ఆ వీడియోనే పోలీసులకు ఇచ్చాడు ఆయన తప్పించుకోవడానికి, నేను చంపలేదు అనడానికి. సరే, ఇది ఇంకో కన్ఫ్యూజన్ లా స్టార్ట్ అయింది. సరే, ఇప్పుడు మీ భర్తకి ఇలా జరిగింది కదా, ఇది కేసు పెట్టారా మీరు? పెట్టాను సార్. ఎఫ్ఐఆర్ అయిందా? అవనిట్లేదు సార్. ఎందుకు అవనివ్వట్లేదు? కేసీఆర్ దగ్గర అటెండర్ ఉన్నారు కదా సార్. ఎప్పుడు పెట్టారు మీరు కేసు? నేను అంటే వాళ్ళు పెట్టారు కదా సార్. మా బాబు చేత సంతకం, పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గరికి తీసుకెళ్లి ఈ బాబు చేత సంతకం పెట్టించుకున్నారు. ఈ బాబు చేత. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? మా దగ్గర ఉన్న ఆధారం పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. వీడియోలు ఉన్నాయా? ఏ వీడియో ఉంది? ఆయన తీస్తున్న వీడియో. మీ భర్త గారు రాయి పడేటప్పుడు వీడియో మొత్తం తీసారా? తీసారు సార్. ఆయన కింద పడి అంతా వీడియో తీసారా? ఇప్పుడు ఆ వీడియోలో ఏ టైం లో జరిగింది, ఏదైనా టైం ఏదైనా మెన్షన్ చేసి టైము అంతా ఎడిటింగ్ చేసి ఆయన దాన్ని చేశారా? ఆ వీడియోని కూడా మరి ఇది ఇందాక చెప్పలేదు. ఓకే, ఆ వీడియో కూడా ఎడిటింగ్ చేశారు. అంటే ఇప్పుడు ఆయన చనిపోయినప్పుడు మీకు వీడియో ఆధారం ఉంది? టైమింగ్స్ ఇవ్వలేదు. అది కూడా అడిగాను నేను యేసుపాదం గారిని. వీడియో ఇచ్చారు కదా, మరి టైమింగ్స్ ఏది అని అడిగాను. మీరు పడగానే చనిపోయారు అన్నారు కదా, చనిపోయినప్పుడు మాకు టైం కావాలి కదా, ఆ టైం ఏది అని అడిగాను. దానికి నీకు బుర్ర పని ఎడిటింగ్ చేసినట్టు కనిపిస్తుంది. నా వీడియో చూస్తాను, ఆ వీడియో ఇక్కడ కూడా ప్లే చేస్తాను. చూసే వాళ్ళకి అది ఎడిటింగ్ వీడియోనో లేకపోతే అలాగే తీసి ఇచ్చారనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. సరే, ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, అది అక్కడ యాక్సిడెంటల్ గా జరిగిందో లేకపోతే వాళ్ళు చేసిన నెగ్లిజెన్స్ వలనో లేకపోతే వాళ్ళ మినిస్టర్స్కి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు పేర్లు తారుమారు చేయడము, మొత్తానికి అయితే ఇది క్లోజ్ అయిపోయింది అని చెప్పేసి అక్కడ అయిపోయింది అనుకున్నారు.
ఆ జరిగిన తర్వాత మళ్ళీ మీరు ఎప్పుడైతే ప్రశ్నించారో మీరు ప్రశ్నించడం ద్వారా వాళ్ళకి మీ మీద కోపం వచ్చి మిమ్మల్ని పక్కన పెట్టేశారు. పక్కన అంటే తిట్టేశారు సార్, అక్కడ తిట్టారు. పెద్ద కొడుకు వచ్చి చచ్చినోడు చచ్చాడు కదా, ఏం కావాలి నీకు అని అన్నాడు. ఎవరన్నారు ఈ మాట? జాషువా పాస్టర్ అంటే ఈయన యేసుపాదము పెద్ద కొడుకు. చచ్చినోడు చచ్చాడు కదా, నీకేం కావాలి? ఫోటో ఉందా? వాడి ఫోటో ఉందా? ఉందండి. చచ్చినోడు చచ్చాడు కదా, ఇంకేం కావాలని చెప్పేసి ఒక పాస్టర్ అంటాడు. పాస్టర్ అన్నారు. అది చూస్తున్నారు కదా మన వ్యూయర్స్ అందరూ పాస్టర్లు ఎలా తయారవుతున్నారో. సరే, అది ఓకే. ఇప్పుడు అలా అన్నారు, ఓకే. తర్వాత వచ్చేసి ఇప్పుడు మీరు సొంతంగా ఇప్పుడు ఈ 1 yearలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంది? అంటే ఈ బెరా కంపెనీ మినిస్టర్స్లో ఉన్న వాళ్ళ నుంచి ఇది కూడా మొత్తం రావాలి సార్. చెప్పండి. అయితే ఆయన అలా అన్నారు, చిన్న కొడుకు వచ్చి నీకు బ్రెయిన్ పని చేయట్లేదా, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత మీరు చాలా బాధలో ఉంటారు, సమస్యలు ఉంటారు. ఆ సమస్యలు పెడుతున్నారు సార్. ఎందుకు నేను పాయింట్ అంటే ఏమని అడుగుతున్నానంటే, సరే మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళానన్నారు, తీసుకెళ్తే నేను చూశాను సార్. ముందు నాకు చనిపోయాడని చెప్పలేదు కదా, నార్మల్ గానే ఉన్నాను సార్. ఏడుస్తున్నాను, దెబ్బ తగిలింది అనుకున్నాను సార్, ఏడుస్తున్నాను, నార్మల్ గా ఉన్నాను. అయితే ఆయన్ని చూశాను, ఆయన్ని వాళ్ళ ఆవిడని కూడా చూశాను. ఆ స్థలం గల్ల ప్రభదాస్ పాస్టర్ గారిని, వాళ్ళ ఆవిడ ఉషారాణి పాస్టర్ గారిని చూశాను నేను. అయితే వాళ్ళ ఇప్పుడు తగిలిన వెంటనే తీసానని చెప్పాడు సార్ ఆయన అక్కడ చెప్పటం, యేసుపాదం గారి దగ్గర చెప్పటం. తగిలిన వెంటనే తీస్తే రక్తం బట్టలు ఉండాలి కదా. నేనేం అడిగానంటే, రక్తం బట్టలు వెయ్యి, మరి మీరు తీసేనన్నారు కదా, రక్తం బట్టలు వెయ్యి అంటే, నేను ఇంటికి వెళ్ళి షర్టు మార్చుకొని వచ్చాను, మా ఆవిడ డెటాల్తో ఉతికింది ఆ షర్టు అని చెప్తున్నాడు. ఎలా అంటే, మీరు అంబులెన్స్ లో ఎందుకు తీసుకెళ్లలేదు అని అడిగాను సార్. రక్త బట్టలు అడిగాను, అంబులెన్స్ లో ఎందుకు? GHMC ఆటోలో తీసుకెళ్లారు సార్. అవి ఎలా అంటే, నేను వాళ్ళ ఫోన్లు లాక్కున్నాను ఈ గొడవలోనే. ఇలా తీసుకొని ఆ ఫోన్లు ఫొటోస్ చూసాను. ఆ వీడియో దాదాపు 20 నిమిషాల వీడియో ఉంది సార్. 20 నిమిషాల వీడియో ఉంది. ఆయన చాలాసేపు తీసాడు. తర్వాత మనిషిని తీసాక కూడా వాటర్ తాగిచ్చింది అన్ని ఉన్నాయి సార్ ఆయన దగ్గర. అయితే ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు 20 నిమిషాలు కదా, ఇప్పుడు యాక్సిడెంట్ జరిగిందంటారు కదా, మరి దగ్గరలో ఎక్కడన్నా హాస్పిటల్లో జాయిన్ చేయించాలి కదా? అదే సార్, జాయిన్ చేయించలేదు. యేసుపాదం గారిని అడుగుతున్నారు సార్. ఇప్పుడు అదే సార్, తన భార్య తన బామ్మర్ది ఉన్నారు సార్ అక్కడ, వాళ్లే పడతారు. వీళ్ళందరిని అడిగి తీసుకెళ్తారా సార్? అడిగి తీసుకెళ్లారు, కరెక్టే. ఇప్పుడు దగ్గరలో ఏదైనా హాస్పిటల్స్ ఉన్నాయా? దగ్గరలో ఉంది, మల్టీ స్పెషల్ హాస్పిటల్ దగ్గరలో. ఎంత దూరంలో ఉంది? 1 కిలోమీటర్ దూరం. కిలోమీటర్ దూరంలో ఉంది కదా, మరి కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి జాయిన్ చేయించవచ్చు కదా? జాయిన్ చేపిలేదు సార్, కనీసం అంబులెన్స్ లో తీసుకెళ్ళలేదు సార్. ఒక ఆటోలో తీసుకెళ్ళిండ్రు, అంబులెన్స్ లో కూడా తీసుకెళ్ళలేదు. సరే సరే, చాలా బాధాకరం. ఇంకో మాట అమ్మా, ఇప్పుడు దగ్గరలోనే 1 కిలోమీటర్లో హాస్పిటల్ పెట్టుకుని కూడా అంబులెన్స్ లో తీసుకెళ్లకుండా గాంధీ హాస్పిటల్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా అంటున్నారు. నేను ఎంక్వైరీ చేస్తే గాంధీ హాస్పిటల్ కూడా కాదు సార్, ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. ఏజీ హాస్పిటల్ అంటే బోల్డ్ డబ్బులు కట్టాలి కదా, అక్కడ ఆ కట్టడానికి వాళ్ళ దగ్గర వాళ్ళు అడ్మిట్ చేసుకొని అన్నారంట సార్. అసలు అడ్మిట్ చేసుకొని అనే వరకు మరలా అక్కడి నుంచి కొండాపూర్ తీసుకొచ్చారు సార్ గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎంత ఆటోలోనే తిప్పారు సార్. అప్పుడు కూడా ఒక కట్టు కట్టడం గాని గాయానికి ఏమీ లేదు సార్. ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, మీకు పంపిస్తాను.
ఇప్పుడు మీరు ఇవన్నీ జరిగిన తర్వాత 3వ రోజే మీరు ప్రశ్నించారు, అడిగారు. అప్పుడు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇంత జరిగిన తర్వాత కూడా మిమ్మల్ని వాళ్ళ కొడుకులు తిడుతూనే ఉన్నారు. కొడుకులు ఇద్దరు తిడుతున్నారు, కూతురు కూడా పొగరబోద్దానివి అని. కూతురు ప్రియా పాస్టర్ గారు సార్, కూతురు కూడా తిట్టింది సార్ అని చెప్పేసి మిమ్మల్ని ఓదార్చడం కాదు సార్. అంత పెద్ద పాస్టర్ని నిలదెత్తావా నువ్వు అని చెప్పేసి. ఎవడోడు అంత పెద్ద పాస్టర్? ఎవడోడు? యేసుపాదం గారు, వాడు ఒక పాస్టరు, ప్రభుదాస్ గారు, శ్యామ్ గారు, జాషువా గారు. ఇంకా గారులు ఎందుకమ్మా? ఇంకా గారులు అవసరమా వాళ్ళకి? ఆ ఫ్యామిలీ మొత్తానికి మళ్ళీ గారులు అవసరమా? నేను ఇచ్చే విలువ సార్, నా విలువ అవసరం లేదు. వాళ్ళు ఒక మనిషి ప్రాణం పోతుంటే కూడా ఆలోచించకుండా నెగ్లిజెన్స్ చేశారు. అదే వాళ్ళ కొడుకో వాళ్ళ కూతురో వాళ్ళైతే అలా చేయరు కదా. ఇంకా వీళ్ళకు రెస్పెక్ట్ అవసరం ఈ పాస్టర్లకి. పొగరబోద్దానివి. ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా ఖచ్చితంగా థ్రెట్స్ ఎక్కువ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. సో ఇప్పుడు ఇంకా మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే చెప్పండి, నేను ఫైనల్ కంక్లూజన్ ఇస్తాను. ఇంకా ఉందా చెప్పాల్సిందే? చెప్పండి. వాళ్ళు అలా తిడుతూ ఉన్నారు సార్. తిడుతూ ఉంటుంటే యేసుపాదం గారు, నాకేం తెలీదు, నువ్వు మీడియాకి వెళ్తావో లేకపోతే పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్తావో, నువ్వు చేతనైంది చేసుకో, నాకు అసలు ఏ సంబంధమే లేదు అనేసి అనేసి ఒక కుక్కను తరిమినట్టు తరివేశారు సార్. ఆడపిల్లలు కూడా చూడ. మా పిల్లలిద్దరిని కూడా పొగరబోతులు మీరు అని వాళ్ళిద్దరిని కూడా సార్, అలా కొడుకులిద్దరు, ఆ మిగతా బ్రాంచ్ పాస్టర్లు శ్యామ్ గారు అయితే అస్సలు ఆగలేదు సార్. నన్ను ఏ విధంగా అంటే అసలు మెంటల్గా డిస్టర్బ్ చేసేసారు సార్. అడగాల్సిన పాయింట్స్ కూడా అడగనీయకుండా, యేసుపాదం గారిని చెప్పనీయకుండా వెళ్ళిపోండి అని తరివేశారు సార్. శ్యామ్ గారు